అబ్బో ఇప్పుడే వచ్చింది సెకండ్ ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు డైలాగులు కానీ ఎన్టీఆర్ని చూస్తుంటే బాబు ఆ రక్తం చూస్తుంటే ఆ సముద్రంలో ఎక్స్పెషల్లీ ఎర్రగా అయిపోయింది ఎర్ర సముద్రం ఏంట్రా బాబు ఇది అనిపించింది నాకు ఒకసారి అసలు మామూలుగా లేదు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ మళ్ళీ స్వర మీద మళ్ళీ మనోడు రైడ్ చేయడం కానీ అబ్బాబాబాబాబాబా భారీ ఎక్స్పెక్టేషన్ భయ్యా ఈసారి మటుకు గట్టిగా కొట్టేస్తాడు భయం పోవాలంటే దేవుడి కథ వినాలి భయం కలగాలంటే దేవర కథ వినాలి అబ్బా సూపర్ డైలాగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది తల్లి క్యారెక్టర్ కూడా అక్కడ క్లియర్గా కనబడింది అదే దగ్గరున్న వాళ్ళని నమ్మొద్దు నీ వెనకాలంటే కాలం మంచిది కాదు బైరా నీ వెనకాలంటే నీ గోతులు తీస్తారు అలాంటి వాళ్ళు నీ వెనకాల ఉన్నారని చెప్పడం అబ్బాబ్బా సూపర్ అంటే సూపర్ చాలా చాలా ఇప్పుడు అది ఆయుధ పూజ మొన్న పెండింగ్ పడింది అదే అనుకుంటా నాకు తెలిసి అదే అనుకుంటా ఆయుధ పూజ సాంగ్ అక్కడ కనబడింది నాకు తెలిసి ఆ విజువల్స్ అలాగే కనబడుతున్నాయి ఆయుధ పూజ కత్తులకి ఇది ఉంటది కదా అది చేయడం అది అన్ని కూడా చాలా నీట్ గా కనబడుతున్నాయి డాన్స్ అసలు మామూలుగా డాన్స్ గురించి చెప్పవసరం లేదు మా అన్నగారి గురించి మామూలుగా చేయడం డాన్స్ ఇరగదీసేస్తాడు అసలు ఎన్టీఆర్ చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి టైలర్స్ కానీ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇటువంటి కత్తులతో ఫైట్ కానీ ఇప్పుడు దాకా చూడలేదు ఒకప్పుడు సింహాద్రిలో చూసాం మళ్ళీ దేవరాలో చూస్తాం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అంటే పక్కా అవుతుంది భయ సముద్రం ఎక్కాలా సముద్రం ఏలాలా సముద్రం ఎక్కాలా సముద్రం ఏలాలా లాస్ట్ డైలాగ్ అక్కడ ఏంటంటే దేవర సముద్రంలో ఆల్రెడీ ఒక దేవర ఉన్నాడో నువ్వు కొండ మీద ఇంకో దేవరని తయారు చేయొద్దు అంటున్నాడు ఎవరో మన శ్రీకాంత్ మామూలుగా చెప్పలేదు డైలాగ్ ఎవరికి చెప్తున్నాడు అది సైఫ్ అలీ ఖాన్కి బైరా అంటే సైఫ్ అలీ ఖాన్ దీంట్లో తంగమేమో మన జాన్వీ కపూర్ అదే చెప్తున్నాను కదా దేవరా పెట్టింది కొడుకు కాదు తండ్రి కొడుకు తెలియదు కొడుకు అమాయకుడు చిన్నప్పటి నుంచి బైరాతో ఉంటాడనమాట నాకు తెలిసినంత సిచ్యువేషన్ దీంట్లో చిన్నప్పటి నుంచి తండ్రితో మనవాడితో ఉండి తండ్రి ఏమో సముద్రంలో ఉంటాడో నాకు తెలిసి ఇది అంతా గమనించి బైరాన్ని ఎదుర్కొంటాడేమో అని నేనైతే అనుకుంటున్నాను మామూలుగా లేదు అసలు బీజిఎం అసలు నింపేసింది మామూలుగా లేదు అసలు చాలా అంటే చాలా నీట్గా ఉంది ట్రైలర్ చిన్న 4 డైలాగులు వచ్చినాయి 4 డైలాగులు కూడా బాగా పడినాయి చాలా బాగుంది థియేటర్లు మొత్తం తగలడిపోతాయి నాకు తెలిసి అంతే ఐ మీన్ ఇప్పుడు కలెక్షన్తో నిండిపోతాయని లెక్క ఎటువంటి స్కోప్ లేదు ఎటువంటి ఆస్కారం లేదు ఎవరికి ఛాన్స్ కూడా ఇవ్వడం ఈసారి మొత్తం ఇండస్ట్రీని దున్నుపడేస్తాడు అసలు అభిమానులకు పండగే పూనకాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ 2వ ట్రైలర్ చూసినప్పుడే మామూలుగా ఉండదు ఈసారి ఫుల్ మీల్సే మొత్తం మీకు అన్ని విధాలుగా సపోర్టింగ్ దొరికింది ఈ ఒక్క ట్రైలర్తో అసలు అక్కడ చూడాలి సముద్రం రాత్రి కల వచ్చింది బైరా అంటే ఏంటని అడిగితే దాన్ని చెప్తాడు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏదో సముద్రం ఎరిపెక్కింది ఆ ఎరిపెక్కించడానికి కారణం నేనే అన్నట్టుగా చెప్తుంటే అక్కడ ఆ విధానం చెప్పే విధానం గూస్ బంప్స్ వచ్చినాయి అసలు నాకైతే లిటరల్లీ అసలు నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది ట్రైలర్ చూడగానే ఎప్పుడు చెప్దామా అనిపించింది అనమాట అంత బాగుంది దేవరా పార్ట్ 1 మొత్తం కలెక్షన్లు కొల్లగొడతాక సిద్ధమైపోయింది అందరూ కూడా ఎన్టీఆర్ యంగ్ టైగర్ అభిమానులందరూ కూడా ఇది ఫుల్ మీల్స్ ఫైనల్గా మొత్తం ట్రైలర్ వైజ్ చూసుకున్న బీజిఎమ్స్ ఎఫెక్ట్స్ అన్ని సీన్లు కంపేర్ చేసి చెప్తున్నా కొత్త సింపుల్ మామూలుగా లేదు